హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సారీ. అండ్ ఇంకోటి ఏంటంటే మనం తిరుపతి వెళ్ళడం వల్ల కొంచెం వీడియోస్ అయితే అప్డేట్ ఇవ్వలేకపోయాను. అండ్ అక్కడికి వెళ్ళాక కూడా ఫుల్ బిజీ ఉండే అండ్ ఫుల్ రష్ ఉంది అండ్ రచ్చ ఉండే. సో అందుకనే అప్డేట్స్ అయితే ఇవ్వలేకపోయాను. బట్ ఏంటంటే అక్కడ నెట్వర్క్ ఇష్యూ కూడా బాగుందబ్బా. వీడియోస్ కన్సిడర్ చేసినా కూడా నెట్వర్క్ వల్ల అసలు నెట్ లేదు, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి దానివల్ల కంప్లీట్ గా నామినేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వలేకపోయాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతిదీ కూడా అసలు ఎపిసోడ్ చూడడానికి కూడా అవ్వలేదు అనమాట. సో అందుకనే ఆ అప్డేట్స్ ఏవి ఇవ్వకుండా అసలు ఇప్పటితోటి ఈ రోజు అయితే వచ్చేసాను. బట్ ఈ రోజు నుంచి చాలా క్లారిటీగా వీడియోస్ అయితే అప్డేట్ వస్తాయి. అండ్ ఈసారి నుంచి మీకు క్లియర్ గా ప్రోమో అప్డేట్స్ ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మాక్సిమం ట్రై చేస్తాను, అట్లీస్ట్ రీల్స్ పెట్టడానికన్నా ట్రై చేస్తాను. ఇంకా క్లియర్ కట్ అండ్ చాలా పీస్ ఆఫ్ మైండ్ తో వచ్చాను తిరుపతి నుంచి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసి అయితే వీడియో చూడడానికి ట్రై చేయండి. అండ్ ఎండ్ వరకు చూసే ప్రయత్నం కూడా చేయండి. హైప్ అనే బటన్ ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ మామూలుగా లేదు అని అంటే మామూలుగా లేదు. సో తనుజ టాప్ లో ఉండాలి. అసలు నామినేషన్లు ఎవరెవరు ఉన్నారు? తనుజ ఉంది, డెమోను, సుమను, భరణి, రాము, దివ్య. సో రాముని డైరెక్ట్ గా కెప్టెన్ నామినేట్ చేశాడు. సో ఆయన పవర్ తోటి కెప్టెన్ నామినేట్ చేయడం అయితే జరిగింది. అండ్ నామినేషన్ ప్రాసెస్ కూడా ఒక బాల్ వస్తుంది, ఆ బాల్ పట్టుకుని ఎవరైతే వైల్డ్ కార్డ్ గా వచ్చారో ఎవరు దువ్వల మాధురి గారు అండ్ రమ్య మోక్ష అండ్ ఆయేషా అండ్ నిఖిల్ నాయర్ అండ్ గౌరవ్ అండ్ తర్వాత శ్రీనివాస్ సాయి. సో పెద్దగా వీళ్ళే నామినేషన్, వీళ్ళు ఈసారి నామినేషన్ నుంచి సేవ్ అయిపోయారు. ఇప్పుడు నామినేషన్ లో వీళ్ళే చేతిలో పెట్టారన్నమాట. వీళ్ళ చేతిలో పెట్టడానికి కూడా రీజన్ ఏంది అని అంటే, సో మాక్సిమం రాగానే వీళ్ళని నామినేషన్ లోకి తీసుకొస్తే మాక్సిమం ఓట్ బ్యాంక్ అనేది కరెక్ట్ గా ఉండదు. కాబట్టి అట్లీస్ట్ ఒక వారం చూసాక వీళ్ళకు ఛాన్స్ ఇచ్చి నామినేషన్ లోకి తీసుకొస్తే బాగుండు అనమాట. సో అలా అని ఆలోచించి బిగ్ బాస్ తీసుకొచ్చినట్టుగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి నామినేషన్ తీసుకొచ్చేస్తే ఖచ్చితంగా వీళ్ళ నుంచి ఒకరు వెళ్లిపోయే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ ఎగ్జిస్టింగ్ అనేది ఒక ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ చేసుకోగలిగారు కాబట్టి. సో ఫెయిర్ అని చెప్పుకోవడానికి అంటే కూడా, బట్ వీళ్ళు చేసే రచ్చ మామూలుగా లేదు. నేను కొంత లైవ్ లో చూశాను, మిడ్ నైట్ టాక్స్ కూడా ప్రతిదీ కూడా కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తారు. రమ్య గాని అండ్ దువ్వల మాధురి గారు అయితే అసలు నోటికి అదుపు అయితే ఏమీ లేదు. మీకేమనిపించిందేమో తెలియదు కానీ సో ఈ నోరు ఇంత రేంజ్ లో పడేసుకోవడం, అసలు నోరు ఏంటంటే ఫస్ట్ కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి, ఇదే థాట్ లో ఉన్నారు. సో వీళ్ళు ఒక బాల్ వస్తుంది, బాల్ పట్టుకుని ఎవరికైతే ఇస్తారో వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. దాంట్లో నుంచి ఒకరు సేవ్ అవుతారు, ఒకరు నామినేట్ అవుతారంట. సో అలా ప్రాసెస్ లో సో ఒకరొకరు తీసుకుంటూ వస్తే మొత్తానికి ఫైనల్ గా తనుజ వస్తుంది. వీళ్ళందరూ ఇప్పుడు నామినేషన్ లిస్ట్ ఏది చెప్పినా వాళ్ళంట. సో ఓటింగ్ ఆర్డర్ గురించి చూద్దాం. అసలు ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఎలా ఉంది అని అంటే రచ్చ లేపుతుంది. సుమన్ శెట్టి ఈజ్ ద టాప్ ఓటర్ అన్నమాట. సో మామూలుగా ఓటింగ్ లేదు సుమన్ శెట్టికి. నిజంగా బయట చాలా అంటే చాలా హ్యూజ్ గా ఓటింగ్ పడుతుంది సుమన్ శెట్టికి. సో బిగ్ బాస్ లాస్ట్ టైం పెట్టిన రీజన్ కూడా అదే. చాలా మంది ఐ స్టాండ్ శ్రీజ, ఐ స్టాండ్ ఇల్లు, ఐ స్టాండ్ వాళ్ళు అని చెప్పేసి అన్ఫేర్ అది ఇది అని మాట్లాడుతున్నారు. బట్ దాని గురించి ఒక క్లారిటీ వీడియో చేస్తా, తర్వాత చేస్తా కొంచెం రిలాక్స్ అయినాక. సో ప్రెసెంట్ అయితే సుమన్ శెట్టి 22% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడప్ప. ఎవరు ఎన్ని అనుకున్నా, గేమ్ ఆడినా ఆడకపోయినా ఆయనకంటూ సపరేట్ గా ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఆ ఫ్యాన్ బేస్ రచ్చలేపుతుంది. అండ్ ఇందులో కూడా పిఆర్ స్టంట్లు ఏమైనా ఉన్నాయంటే, కానీ ఈయనకు ఓట్ బ్యాంక్ అనేది జనాల నుంచి పిఆర్ల కంటే ఎక్కువ కూడా కామన్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయారు. అంటే ఏదైతే న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారో చూసారా, ఆ న్యూట్రల్ ఆడియన్స్ కి ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోయారు. సో దాని వల్లనే ఈయనకి ఇంత హ్యూజ్ ఓటింగ్ పడుతుంది. అక్కడ చాలా మంది ఏంటంటే గేమ్ ఆడుతున్నారు, గేమ్ ఆడడం వల్ల వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. కాదు, గేమ్ ఆడడం వల్ల 100% కాదు. ఎందుకనంటే ఆయనకు అభిమానం, ఇప్పుడు జనాలను అభిమానించారు అని అంటే ఆటోమేటిక్ గా ఒక కన్సల్టేషన్, వాళ్ళు ఏది చేసినా కూడా ఒక కన్సర్న్ ఉంటది వాళ్ళ మీద. వాళ్ళు తప్ప రైటా రాంగా, వాళ్ళు ఆడారా ఆడలేరా అనేది ఉండదు. వాళ్ళకు ఒకసారి నచ్చారు అంటే ఆడియన్స్ కి ఖచ్చితంగా వాళ్ళు నచ్చుతూనే ఉంటారు. వాళ్ళు ఏది చిన్నది చేసినా పెద్దగా కనిపిస్తుంది, వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా చిన్నగా కనిపిస్తుంది. సో అలా సుమన్ శెట్టికి 22% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేశాడు. అండ్ తనుజన్ కూడా బీట్ చేశాడు. ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఇది. సో సెకండ్ వచ్చేసరికి తనుజ ఉంది. తనుజ కూడా 21% ఓటింగ్ అయితే నడుస్తుంది. అండ్ ఇద్దరికి 1% డిఫరెన్స్ ఉన్నా కూడా తనుజకి ఇంత ఓట్ బ్యాంక్ ఉన్నా కూడా ఈవెన్ బీట్ చేస్తూ ఉండడం అంటే మామూలు విషయం కాదు సుమన్ శెట్టి. సో తనుజ ఎక్కడో ట్రిగర్ అవుతుంది. మీరు ఈ గేమ్ అబ్జర్వ్ చేయండి, తనుజ తెలియకుండానే ఎక్కడో ఒక దగ్గర ట్రిగర్ అయిపోతుంది.
ఆ ట్రిగరే ఆమె కొంప ముంచేసేలా ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితిలో చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది అండ్ ఈమెకు ఉన్నంత ఓట్ బ్యాంక్ వేరే వాళ్ళకి లేదు అని కూడా చెప్పాను. సో లాస్ట్ వీక్ కూడా అండ్ కళ్యాణ్కి పడ్డ ఓటింగ్ ఏదైతే ఉందో అది చాలా చేంజెస్ జరిగాయంట. చాలా అంటే అఫీషియల్ ఓటింగ్ కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయంట. సో లాస్ట్ టైం అసలు కన్సిడరే చేయలేదు కాబట్టి ఆ ఓటింగ్ గురించి దాని గురించి మాట్లాడొద్దు అనమాట. సో తనుజ 21% తోటి టాప్ 2 లో ఉంది. సో ప్రజెంట్ అయితే ఫ్రీ ఎగ్జిస్టింగ్ లో సో 22% టాప్ లో ఉన్నాడు సుమన్ శెట్టి. తర్వాత సెకండ్ వచ్చేసరికి తనుజ ఉంది. సో ఈసారి ఏదో తేడా కొడుతుంది కదా పాపం. ఈసారి మరి మళ్ళీ కామనర్ ను బలి చేస్తారా? సో ఈసారి సెలబ్రిటీస్ వెళ్ళిపోతారా తెలియదు కానీ మొత్తానికి ఎవరు వెళ్ళిపోబోతున్నారు? నలుగురు సెలబ్రిటీస్, 2 కామనర్స్ ఉన్నారు కదా. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి డెమోన్. పాపం డెమోన్ కి పాపం వర్కౌట్ అవ్వట్లేదా, లక్ రావట్లేదా, లేదంటే ఆ లక్ ని మనోడే దూరం చేసుకుంటున్నాడా అర్థం కావట్లేదు. డెమోన్, పవన్, రీతు వీళ్ళిద్దరిని ఇండివిజువల్ గా గేమర్ లాగా ట్రీట్ చేస్తే బాగుంటది. సో ఎప్పుడైతే డెమోన్ కి రీతు కనెక్ట్ అయిందో, రీతుకి డెమోన్ కనెక్ట్ అయ్యారో వీళ్ళిద్దరు గ్రాఫ్ అనేది పాతాలని పడిపోతుంది. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ప్లే చేసినా కూడా జనాలకి ఒక నెగటివిటీ వైబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది జనాలు అర్థం చేసుకోవట్లే. ప్రతి సిచ్యువేషన్ కూడా అలాగే అయిపోతుంది. ఏంద్రా ఇలా అయిపోతుంది అనే సిచ్యువేషన్ వచ్చేస్తుంది. డెమోన్ నిజంగా చాలా బాగా ఆడాడు, టాస్కులు బాగా ఆడుతున్నాడు. కొన్నిసార్లు ఇండివిజువల్ కూడా తనకి ఎవరు సపోర్ట్ చేయకపోయినా ఆ వాటర్ టబ్ లో వాటర్ టాస్క్ ఏందో ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. అయినా కూడా ఎంత స్టేబుల్ గా ఉన్నాడు, ఎంత పర్ఫెక్ట్ గా గేమ్ ఆడాడు. చాలా విషయాల్లో డెమోన్ దగ్గర టాస్క్ ల విషయాలు వచ్చేసరికి మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు. ఒక వితౌట్ రీతు డెమోన్ సూపర్, విత్ రీతు డెమోన్ వరస్ట్. ఇది క్లియర్. అది బాండింగ్ ఉండాలి కానీ జనాలు యాక్సెప్ట్ చేయట్లే. ఆల్రెడీ నాగ్ సార్ చెప్పారు కూడా బయట మీరిద్దరు ఇలా ఉంది అని కూడా ఒకనొక టైంలో స్టేజ్ మీదనే ఆల్రెడీ క్లియర్ చేశారు. అయినా కూడా అదే నడుస్తూ ఉంది, అదే రచ్చ చేస్తూ ఉంటే ఎవరేం చేయలేదు. 18% తోటి డెమోన్ కు 3rd పొజిషన్ ఉంటే అండ్ 4th పొజిషన్ వచ్చేసరికి మన బాండింగ్ బాబు ఉన్నాడు అనమాట. సో బాండింగ్ బాబాయ్ అంటే బాగోదు కదా, బాబాయ్. సో బాండింగ్ బాబాయ్ కి 16% ఓటింగ్ అయితే నడుస్తూ ఉంది. బాండింగ్ బాబాయ్ ఈ బాండింగ్ అనేది తీసేస్తే బాగుండేది. డైరెక్ట్ గా చెప్పినా కూడా నువ్వు మారకపోతే ఎట్లా స్వామి? నువ్వు విన్ అవ్వడానికి వచ్చావు, విన్ అయ్యే వెళ్ళాలి అన్నట్టుగా ఉండాలి. కానీ ఏంది రచ్చంతా? ముసుగులో గుద్దులాట్లు ఏంది రచ్చ? వీళ్ళొకరు వాళ్ళకు బాండింగ్, పెద్ద కూతురు, చిన్న కూతురు, తాత, మనవడు, కొడుకు, ఇవన్నీ ఏం బాండింగ్లు? మరో జాతిరత్నం లాగా తయారైపోతట్టు నాకు చూడబోతే మన బాండింగ్ బాబాయ్. సో భరణి గారు 16% తోటి 4th పొజిషన్ లో ఉన్నాడు అనమాట. సో ఈయన గేమ్ మారాలి, గేమ్ చేంజర్ అవ్వాలి. గేమ్ చేంజర్ అయ్యే పరిస్థితిలో అప్పటిదాకా ఉండే పరిస్థితి కూడా ఉండేటట్టు లేదు. ఇలాగే ఉంటే బ్రాండింగ్ బాబాయ్ లా ఉంటే హౌస్ లో ఉన్న వాళ్ళకే నచ్చుతారు. సో బయటకు వచ్చినాక ఆడియన్స్ కదా నువ్వు కావాల్సింది, నీ రియాలిటీ అనేది ఆడియన్స్ కదా యాక్సెప్ట్ చేయాల్సింది. అది మిస్ అవుతుంది భరణి గారి విషయంలో. ఓటింగ్ అనేది స్టేబుల్ గా పడుతున్నా కూడా ఇది ఆయన రేంజ్ కి వర్త్ ఇట్ అయితే కాదు. 16% తోటి 4th పొజిషన్ లో ఉంటే సో బాటమ్ 2 లో ఉంది దివ్య, రాము. సో దివ్యకి 12% ఓటింగ్ పడుతుంది. దివ్య చాలా స్ట్రాంగ్ గా స్టేబుల్ మైండ్ సెట్ ఉన్న ఒక ఉమెన్, ఖచ్చితంగా ఒక లేడీ, ఒక అమ్మాయి. ఇంకా మళ్ళీ మీకు కావాల్సినవన్నీ మళ్ళీ అనుకొని మీరు రచ్చ చేయాల్సిన అవసరం లేదు. చాలా స్టేబుల్ మైండ్ సెట్ ఉంది. అండ్ ఏది ఎలా మాట్లాడాలి, ఏది ఏ విధంగా ట్రిగ్గర్ చేయాలి, ఎదుటి వాళ్ళని ట్రిగ్గర్ చేసే వెరీ 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 ఇంటెలిజెంట్ మైండ్ సెట్ అనమాట. సో ఎదుటి వాళ్ళని ఎంత ఈజీగా అయినా ట్రిగ్గర్ చేయగలదు ఆ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ దివ్య. అది వర్కౌట్ చేయలేకపోతుంది. అంటే కొన్ని విషయాల్లో వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని తగ్గుతుంది. అది తగ్గకుండా గన్ షాట్ గా వెళ్లిపోతే ఖచ్చితంగా ఈమె ఎక్కడో ఉంటది. అది మాత్రం చేయట్లేదు. సో 12% ఓటింగ్ తోటి 5th పొజిషన్ లో ఉంది. ఇంకా అతి గడ్డు కాలంలో ఉంది ఎవరు అంటే రాము రాథోడ్ ఈసారి వెరీ 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 డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు. వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు. క్లియర్ కట్ గా వెళ్లిపోబోతున్నాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఓటింగ్ అనేది అంత దారుణంగా పడిపోతుంది. 11% ఓటింగ్ పడుతూ ఉంది. అండ్ ఈసారి ఎలిమినేషన్ కి అతి దగ్గరగా ఉంది రాము రాథోడ్, దివ్య. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మీరు ఎంత పెద్ద తురుమైనా తోపైనా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. రాము రాథోడ్ వెరీ డేంజరస్ పొజిషన్. చాలా మంది 3rd పొజిషన్ లో ఉన్నాడు అని కూడా చెప్తున్నారు. బట్ అది నమ్మకండి. సో ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ మాక్సిమం కంటిన్యూషన్ ఉంటది.
ఫ్రీ ఎగ్జిస్టింగ్ లో వేసారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద అభిమానం ఉండి హాట్ స్టార్ లో కూడా ఓట్లు వేసే పర్సన్సే ఉంటారు. సో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అదే అనమాట, మెయిన్ థింగ్. సో రాము రాథోడ్కి 11% ఓటింగ్ తోటి బాటమ్ లో ఉన్నాడు. సో ఈ వారం ఎలిమినేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండదు, కానీ వార్ వన్ సైడ్ లాగా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఈ వారం కూడా సుమన్ శెట్టి వెళ్ళిపోతాడని చాలా మంది అనుకుంటారు కదా, ఈ వారం కూడా సుమన్ శెట్టి వెళ్ళాడు. గన్ షాట్ చెప్తున్నా వెళ్ళాడు. చాలా మంది ఓటింగ్ మ్యాజిక్లు జిమ్మికులు చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు, కాదు. సో ఖచ్చితంగా మీరు ఆలోచించుకొని ఓట్లేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఫ్రీ ఎగ్జిస్టింగ్ అనేది కంప్లీట్ గా మీ ఫ్యాన్ బేసే ఉంటారు, వేరే వాళ్ళు లేరు. సో గుర్తుపెట్టుకో, వేరే వాళ్ళు అంత ఇంటెలిజెంట్ గా ఆలోచించి వీళ్ళకి ఓట్లు వేయాలి అనే థాట్ ఉండదు. ఆఫ్లైన్ లో కూడా ఓట్ వేయాలి, మనోడి క్యాపబిలిటీ ఏందని మనం చూపించుకోవాలనేది ఎవరు అనుకోరు. సో మీ ఫ్యాన్సే ఇంత ఉంది అని అంటే, సో అఫీషియల్ గా ఓటింగ్ లైన్స్ అనేది వచ్చినాక ఇంకా వేరేలాగా ఉంటది అన్నమాట. సో ఖచ్చితంగా మీరు దీన్ని కన్సిడర్ చేసుకోండి, మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓట్లు వేసేసుకోండి. ఇక్కడ మిస్డ్ కాల్ డేటా అనేది చాలా కీలకంగా ఓవరిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మిస్డ్ కాల్ డేటా అనేది చాలా ఇంప్రెసివ్ గా ఉంటది. సో అది గుర్తుపెట్టుకొని మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్ వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్.